హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం రోజు పూజ చేసేటప్పుడు మనం ఉపయోగించే కొన్ని వస్తువులు ఉంటాయి కదా, వాటిని ఇంగ్లీష్లో ఒక్కొక్క వస్తువుని ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడు మనం ఏ పూజ చేసినా మొదటిగా ఉపయోగించేది పసుపు కదా, దాన్ని ఇంగ్లీష్లో టర్మరిక్ పౌడర్ అంటారు. టర్మరిక్ పౌడర్ అంటే పసుపు. అలాగే కుంకుమ, రెడ్ టర్మరిక్ పౌడర్ లేదా సాఫ్రాన్ పౌడర్ అని కూడా అంటారు. కుంకుమని రెడ్ టర్మరిక్ పౌడర్ లేదా సాఫ్రాన్ పౌడర్ అని కూడా అనొచ్చు. అలాగే గంధం పొడి అంటే శాండల్ పౌడర్. శాండల్ పౌడర్ అంటే గంధం పొడి. అలాగే అగరబత్తులు అంటే ఇన్సెన్స్. ఇన్సెన్స్ అంటే అగరబత్తులు. అలాగే పోకలు, బీటెల్ నట్. బీటెల్ నట్ అంటే పోకలు. అలాగే ఖర్జూరాలు అంటే డ్రై డేట్స్. డ్రై డేట్స్ అంటే ఖర్జూరాలు. అలాగే దీపాంతర, దియా లేదా ఎర్తన్ ల్యాంప్ అని కూడా అనొచ్చు. దీపాంతర అంటే దియా లేదా ఎర్తన్ ల్యాంప్. దియా ఆర్ ఎర్తన్ ల్యాంప్ అంటే దీపాంతర. అలాగే తమలపాకులు, బీటెల్ లీవ్స్. బీటెల్ లీవ్స్ అంటే తమలపాకులు. అలాగే వత్తులు, కాటన్ విక్స్. కాటన్ విక్స్ అంటే వత్తులు. అలాగే కర్పూరం, క్యాంఫర్. క్యాంఫర్ అంటే కర్పూరం. అలాగే నువ్వుల నూనె, మనం దీపం పెట్టడానికి ఉపయోగిస్తాం కదా, దాన్ని సిసేమ్ ఆయిల్. సిసేమ్ ఆయిల్ అంటారు. అలాగే పువ్వులు, ఏదైనా ఫ్లవర్స్ మనం యూస్ చేస్తుంటాం కదా, వాటిని ఫ్లవర్స్, పువ్వులని ఫ్లవర్స్ అంటారు. అలాగే పూజ చేయడాన్ని మనం పర్ఫార్మింగ్ పూజ అంటారు. పర్ఫార్మింగ్ పూజ అంటే పూజ చేయడం అని అర్థం. అలాగే హారతి పళ్ళెం, హారతి ప్లేట్. హారతి ప్లేట్ అంటే హారతిచ్చే పళ్ళెం. అలాగే ప్రసాదం, మనం దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని ప్రసాద్. ప్రసాద్ అంటారు. చూసారు కదా, వీటిని మనం రోజు పూజలో ఉపయోగించే వస్తువులని ఈరోజు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసాం. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ అవసరాన్ని బట్టి యూస్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.